Recently, there is a very important meeting that has taken place between India and Japan. సో ఇండియాకి జపాన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఎస్పెషల్లీ దిస్ మీటింగ్ ఈజ్ అబౌట్ ది స్పేస్ రీసెర్చ్. సో ఇస్రో హ్యాడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ విత్ JAXA, JAXA. JAXA stands for Japan Aerospace Exploration Agency. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి ఇస్రోకి ఒక మీటింగ్ జరిగింది. అండ్ దిస్ మీటింగ్ బేసికల్లీ హ్యాస్ ది ఆబ్జెక్టివ్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ కోఆపరేషన్ ఎస్పెషల్లీ ఇన్ 3 ఏరియాస్. ఏంటి ఆ 3 ఏరియాస్ అంటే, ఒకటి ఎర్త్ అబ్జర్వేషన్, నెంబర్ 2 లూనార్ కోఆపరేషన్, అండ్ నెంబర్ 3 శాటిలైట్ నావిగేషన్. Students, when we are preparing for competitive exams, it's very, very, very important to understand different international diplomacies, especially in the case of international relationships, international affairs. ఈ మధ్య రీసెంట్గా కూడా ఐ హ్యావ్ మేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఆన్ అమెజోనియా 1, a very important satellite that has been launched by ISRO, which is actually Brazilian satellite. అమెజోనియా 1కి సంబంధించి ఒక వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్యావ్ షేర్డ్ విత్ యూ. సో దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ISRO హ్యాస్ a recent meeting with Japan Aerospace Exploration Agency. This meeting has also another objective that says Space Situational Awareness and Professional Exchange Program. The name of the program is Space Situational Awareness and Professional Exchange Program. So this meeting has the basic objective to have a mutual cooperation, especially in the space research. దానికి సంబంధించి వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా దే హ్యావ్ మ్యూచువల్లీ సైన్డ్ టు డెవలప్ ది బెటర్ కోఆపరేషన్ బిట్వీన్ బోత్ ద నేషన్స్. అండ్ దే ఆల్సో హ్యావ్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ వెరీ 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 క్విక్లీ, వెరీ సూన్, అరేంజ్మెంట్ ఫర్ కొలాబరేటివ్ యాక్టివిటీస్ ఆన్ రైస్ క్రాప్ ఏరియాకి సంబంధించి కొలాబరేటివ్ యాక్టివిటీస్ని వాళ్ళు అరేంజ్ చేసుకుందామని, ఇంప్లిమెంటేషన్ కూడా చాలా త్వరగా చేద్దామని చెప్పేసి వాళ్ళు సైన్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్కి సంబంధించి కూడా బోత్ ద నేషన్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ మ్యూచువల్ కోఆపరేషన్. రీసెంట్గా కూడా, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ న్యూస్ విచ్ టాక్స్ అబౌట్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ఇస్రో అండ్ జాక్సా, that is JAXA, very recently, quite earlier, there was also another agreement that took place between India and Japan. Already మనకి ఇండియా జపాన్ కూడా ఆల్రెడీ మనకి ల్యూపెక్స్ మిషన్ అనే మిషన్ మీద వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ల్యూపెక్స్, LUPEX. వాట్ డస్ LUPEX స్టాండ్ ఫర్? LUPEX stands for Lunar Polar Exploration. So this LUPEX mission is already being taken care of by both the nations, India and Japan, very recently. The mission's name is LUPEX, that stands for Lunar Polar Exploration. ఇలా ఈ మధ్యకాలంలో వెరీ ఆఫెన్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ న్యూస్ వేర్ వి టాక్ అబౌట్ డిఫరెంట్ కంట్రీస్ కమింగ్ టుగెదర్ ఫర్ మ్యూచువల్ కోఆపరేషన్, గెటింగ్ ఇన్ టు అగ్రిమెంట్స్ అండ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అదర్స్ స్పేస్ రీసెర్చ్, సపోర్టింగ్ ఈచ్ అదర్స్ శాటిలైట్ లాంచింగ్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రీసెంట్గా మనకి ఇండియాకి ఇటలీకి కూడా ఒక సిమిలర్ అగ్రిమెంట్ జరిగింది. ఇండియాకి ఆస్ట్రేలియాకి కూడా వెరీ రీసెంట్లీ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా, విచ్ ఈస్ యూజువల్లీ వాట్ వీ కాల్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అండ్ ఈవెన్ వెరీ సూన్, ద నియర్ ఫ్యూచర్, ఆస్ట్రేలియా ఈస్ గోయింగ్ టు హోస్ట్ సంథింగ్ కాల్ వర్చువల్ ట్రాకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైతే మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో అనుకున్నామో, ఎప్పుడు ఆల్రెడీ గతంలోనే అనౌన్స్ చేసి ఉన్నాము, దట్ ఈస్ ది గగన్యాన్. మనకి మ్యాన్డ్ ఫ్లైట్ స్పేస్ మిషన్ గగన్యాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వర్చువల్ ట్రాకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము చూసుకుంటామని చెప్పేసి ఆస్ట్రేలియా ఆల్రెడీ హోస్ట్ చేయడానికి అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. సో దిస్ పర్టికులర్ వీడియో ఈజ్ బేసికలీ టాకింగ్ అబౌట్ ద రీసెంట్ meeting and agreement between India and Japan space research organizations, which are usually termed as ISRO and JAXA. JAXA stands for Japan Aerospace Exploration Agency. Once again, I am telling you, if anyone is preparing for competitive exams,
మనం డెఫినెట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక ఏరియా ఉంటుంది. ఎలా అయితే మనకి బుక్స్ అండ్ ఆథర్స్ ఉంటాయో, అవార్డ్స్ ఉంటాయో, స్పోర్ట్స్ ఉంటాయో, పాలిటిక్స్ ఉంటుందో, ఆబిచువరీస్ ఉంటాయో, అపాయింట్మెంట్స్ ఉంటుందో, అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ వన్ పర్టికులర్ ఏరియా దట్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ స్టడీ, దట్ ఈస్ కాల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో డెఫినెట్గా దిస్ పర్టికులర్ టాపిక్ ఈస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో డు నాట్ ఇగ్నోర్ this kind of news whenever they appear in either whenever they come on the newspaper or anywhere you get through this kind of news. You have to make a running notes and remember the various agreements, especially when it comes to science and technology. This is a very important area that we all have to cover, right? All the best.